మా ఈరోజు మొత్తం హోమ్ టూర్ చేస్తున్నాం. సో ఇదైతే మా మా చిన్న మొక్కలు ఏరియా. మేము ఇక్కడ మా నాన్నమ్మ అయితే మొక్కలు పెంచుతాడు. ఇక్కడ కూర్చోడానికి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మా బట్టల స్టాండ్. ఇది మా తమ్ముడి కోసం కట్టించేసి, సో చిన్నగా చిన్న పిల్లల కోసం. సో అండ్ ఇది మా కార్ డోర్. అండ్ అయితే ఇది మా చెప్పల్ స్టాండ్. ఇది చెప్పల్ ప్లేస్ లైక్ అయితే పెట్టుకున్నా. అండ్ అయితే ఇది మా బట్టలు వేసుకోవడానికి చిన్న ఇదంతా రెండు ఫ్రెండ్స్ మన ఇల్లు చూసేద్దా. ఎవరైతే చేసేసి హాయ్ లెట్స్ సీ విత్ మీ. ఇదైతే మా హాల్, అటైతే దేవుడి గది అండ్ 2 రూమ్స్ అండ్ 1 బాత్రూమ్ ఉంది. అండ్ ఇటైతే ప్లే ఏరియా కిడ్స్ రూమ్ అనమాట. ఇది కిచెన్ అనమాట. ఇది మా ఇదైతే మా హాల్. సో ఇక్కడ మా స్టడీ టేబుల్, ఇక్కడ స్టడీ చదువుకోవచ్చు. అండ్ ఇది ల్యాప్టాప్లో మా తమ్ముడు ఆడుకుంటాడు హోంవర్క్ చేయడానికి. అండ్ అక్కడ నార్మల్గా కూర్చోడానికి బాగుంటుంది. సో అందుకే ఎవరైనా వచ్చినా కూడా కూర్చుంటారు. అండ్ ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటాం. ఇక్కడైతే మేము కూర్చొని టీవీ చూసుకుంటాం. అండ్ ఇదైతే మా దివానీ సెట్, పడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మేము న్యూస్ పేపర్ మా నాన్నమ్మ అయితే న్యూస్ పేపర్ చదువుకుంటారు. టీవీ అయితే చూసుకుంటాం అలా. సో నెక్స్ట్ ఇది మా దివానీ సెట్. ఇదంతా మా హాల్ అనమాట. ఇది మా టీవీ అనమాట. అక్కడ చూసారా కృష్ణ, స్మాల్ కృష్ణ పెట్టుకున్నాం. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా బాగుంటుంది. అండ్ ఇదైతే మా టీవీ. అండ్ ఇక్కడ మా టీవీ చూసుకుంటాం. ఎక్కువసేపు ఇక్కడే ఎంజాయ్ చేస్తాం. అండ్ అది నా కిడ్డీ బ్యాగ్. అండ్ ఇది మా పెద్దక్క మా చిన్నక్క ఫొటోస్. అండ్ ఇదైతే ఇక్కడ నార్మల్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాం పైన. ఇటైతే మా అన్నయ్య నా ఫోటో, అది నా ఫోటో. ఇది చిన్న కృష్ణ, అది బుద్ధుడు బొమ్మ. ఇది మా తాత ఫోటో, ఇది మా తమ్ముడు ఫోటో, ఇది మా కిడ్స్ అందరి ఫోటో. అండ్ ఇలా పెట్టుకున్నాం. సో మా హాల్ అంతా కూడా ఇలా నింపేసుకున్నాం గైస్. అండ్ నెక్స్ట్ అయితే కిచెన్ చూసేద్దాం. లెట్స్ కమ్. అండ్ ఇదైతే మా డైనింగ్ టేబుల్. ఇక్కడ మా ఫుడ్ ఐటమ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఇది ఎలాగా సమ్మర్ సీజన్ కదా, సో ఎక్కువ మ్యాంగోస్ ఉన్నాయి. మీ అందరి ఇంట్లో కూడా మ్యాంగోస్ ఉంటాయా? అండ్ నెక్స్ట్ అయితే అదైతే నార్మల్గా వంటకు కావాల్సిన ఐటమ్స్, ప్లేట్స్ అలా పెట్టుకున్నాం. ఇది ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడైతే ఇది కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ సెల్ఫ్ ఇది. అండ్ ఇక్కడ డస్క్స్, నార్మల్ సెల్స్, ప్లేట్స్ అలాంటివి డెకరేటివ్గా ఐటమ్స్ అన్నీ. సో అక్కడ మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ కమ్. ఇది మా కిడ్స్ రూమ్. అండ్ ఇది ప్లే ఏరియా. అండ్ అయితే ఇది మా కిచెన్ సెట్. మా డాడీ ముంబై నుంచి తెచ్చారు. అండ్ ఈ బైక్స్ అయితే మా తమ్ముడు బర్త్డే గిఫ్ట్కి ఒక అంకుల్ ఇచ్చారు. ఇది మా డాడీ కొన్నారు. అది మాకు తెలిసిన రిలేటివ్స్ ఇచ్చారు. ఈ జిప్పర్ కూడా మేమే కొన్నాం గైస్. అండ్ ఇది మా డాడీ హైదరాబాద్లో కొన్నారు. అండ్ ఇది కూడా మా డాడీ ఎక్కడికో సంథింగ్ ఎటో వెళ్ళినప్పుడు, క్యాంప్ వెళ్ళినప్పుడు ఇది తెచ్చారు నా కోసం. సో పెద్ద బోట్ కూడా తెచ్చారు. ఇగోండి గైస్. అండ్ అయితే ఇది మా పిల్లలు నార్మల్గా ఆడుకొని అలా బాల్స్, కిచెన్ సెట్, నార్మల్ చిన్న చిన్న బొమ్మల ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి నావి. అండ్ ఇది మా కిడ్స్ రూమ్. అక్కడ చిన్న చిన్న కార్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళా ఇష్టంగా ఇక్కడ ఎక్కువసేపు మేము ఆడుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేయండి అటు దేవుడి గది చూసేద్దాం. లెట్స్ కమ్ విత్ మీ. ఇది మా టెడ్డీ బేర్ సెట్. అదిగోండి ఒకసారి వచ్చేయండి. ఇదైతే మా టెడ్డీ బేర్ సెట్ చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మా బట్టల సెల్ఫ్స్. అండ్ కమ్ విత్ మీ.
ఇది కూడా వాష్రూమ్. అండ్ ఇదైతే దేవుడి గది. లెట్స్ ఇదైతే డెకరేషన్ అంటే ఏదైనా పూజలు చేయడానికి ఇదైతే కొన్నాము. సో బాగుంది కదా. అండ్ ఇక్కడ మా దేవుడి ఫొటోస్ అన్నీ అంటే ఇటు కూడా చూసేయండి. ఇదైతే బర్త్డేది, బట్ పూజకు బాగుంటుంది కదా అని మా మమ్మీ సెట్ చేశారు. అండ్ ఇటు కూడా వచ్చేయండి, మొత్తం ఒకసారి చూసేయండి. మనం మా మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం రండి. ఇదైతే మా బెడ్ ఏరియా చూసేయండి. అండ్ ఇక్కడ బట్టలు వేసుకోవడానికి హ్యాంగర్స్. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అందరి ఇంట్లో ఉండేదే కదా. సో అండ్ ఇక్కడ కూడా మేము ఇక్కడ కూడా ఏసీ. ఒకసారి ముందుకు వచ్చేయండి, మా తమ్ముడు ఫోటో చూపించేస్తాం. అండ్ అయితే ఇది మేము వైజాగ్లో ఒక ప్లేస్లో చేయించుకున్నాం. అండ్ ఇది మా తమ్ముడు బర్త్డేకి ఇచ్చింది. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ కూడా ఉంది. అండ్ వచ్చేయండి, ఇక్కడ అయితే మా దుప్పట్లు అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ నార్మల్గా ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తారు అవి. ఇక్కడ బట్టలు ఉంటాయి నార్మల్గా ఎక్కువ ఒకేషన్కి వెళ్ళినప్పుడు అలా ఈవెంట్కి వెళ్ళి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ అయితే ఏముంది, వాష్రూమ్ ఉంది కదా, చూసేద్దాం. సో వాష్రూమ్ అంటే అందరి ఇంట్లో ఉంది, కామన్దే కదా. బట్ మన ఇంట్లో చూస్తే స్పెషల్ కదా. సో అండ్ అయితే ఇదే మా వాష్రూమ్. ఇక్కడ డిఫరెంట్ లైట్స్ వేసుకోవచ్చు కూడా, ఎందుకంటే మా డాడీ ఇలా సెట్ చేయించారు. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా గెస్టర్స్ వచ్చినా ఇలా వీడియోస్కి సూపర్గా ఉంటుంది కదా. సో అందుకోసమే చేయించారు. అండ్ ఇదైతే మిర్రర్. ఇక్కడ మేము బ్రషెస్, ఫేస్ వాష్ చేసుకుంటాం. ఇక్కడ ఏమైనా నార్మల్గా స్నానంకి వెళ్ళేటప్పుడు ఈవెన్ బ్రాస్లెట్స్, రింగ్స్ ఏమైనా ఇక్కడ హ్యాంగింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వేసుకుంటాం. అండ్ ఇవి ఇక్కడ టవల్స్, బాత్రూమ్స్. ఇవి మా పెద్ద కది నాది. అండ్ నెక్స్ట్ అయితే ఈ బాత్రూమ్ అంతేని మీకు తెలిసిందే కదా. సో అండ్ ఆపోజిట్ అయితే మిర్రర్. ఇక్కడ నార్మల్గా కొన్ని ప్రొడక్ట్ సంథింగ్ ఐటమ్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఇక్కడ కొంతమంది గెస్టెస్ వచ్చి మేకప్ చేసుకోవడం బాగుంటుంది, ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈజ్ ద ఇదే మా బెడ్రూమ్. అండ్ వచ్చేయండి గైస్, ఇక్కడ మేము మేకప్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూసేసి మైక్, మీ అందరి ఇంట్లో చదువుతుంది హలో హలో చూసారా వాయిస్. అండ్ మా తమ్ముడు బర్త్డేకి మా మాయ గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ ఈ స్పెట్స్ అయితే మేము వైజాగ్లో తీసుకున్నాం, స్టైలిష్గా ఉంటాయి కాబట్టి. అండ్ ఈ వాచ్ అయితే మేము ఆల్రెడీ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఇదైతే మేము వైజాగ్ పూర్ణ మార్కెట్లో కొన్నాము. అండ్ ఈ రింగ్స్ అన్ని బోల్డ్ ఉంటాయి. ఇదంతా కలిపి 90 రూపీస్ అయింది మాకు. సో అండ్ మిగతా రింగ్స్ అయితే మా చెల్లికి ఇచ్చేసాను. అండ్ ఇవైతే మా నెయిల్ పాలిష్ కలెక్షన్స్. ఇది ఫ్యాన్ ఎందుకు తీసుకున్నామంటే నార్మల్గా ఎక్కడికైనా క్యాంప్స్ వెళ్ళినప్పుడు అండ్ స్కూల్ నుంచి వస్తాం, స్వెట్టీగా ఉంటాం కదా, ఈ ఫ్యాన్ వేసుకుంటే హాయిగా ఉంటుంది. అండ్ సో అందుకోసం ఇది కొన్నాము. అండ్ ఇది మా ఫ్రేమ్కి వచ్చింది. ఈ తాజ్ మహల్ ఉంది కదా వెనకాతల, అది మా మమ్మీకి వాళ్ళ బెస్టీ ఇచ్చింది గిఫ్ట్గా, అంతేని. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అన్ని మా మమ్మీ యూజ్ చేస్తారు. అండ్ ఇది మాయిశ్చరైజర్, ఇవన్నీ మీకు తెలిసినవే కదా. ఇది నైట్ క్రీమ్, సిసి క్రీమ్, ఇవన్నీ మీకు తెలిసినవే కదా. సో అండ్ ఈ పైనవైతే మా సమ్మర్ క్యాంప్, నార్మల్ క్యాంప్స్కి వెళ్తాం కదా, లోషన్ వింటర్ సీజన్లో మన స్కిన్కి పోతుంది కదా, పగిలిపోయినట్టు డిఫరెంట్ ఉంటుంది కదా. సో అండ్ ఇది బేబీ లిప్ బామ్. ఇగోండి బేబీ లిప్ బామ్ మేము జుడియోలో కొన్నాము. అండ్
ఐ ల్యాష్ సన్ స్క్రీన్ అంటే సమ్మర్లో మనం ఎక్కువ వాడేది. సో అది మా పెద్దకి ఎక్కువ యూజ్ చేస్తుంది, ఒట్టొట్టిగా వేస్ట్ కూడా చేస్తుంది. సెంట్స్ అండ్ సన్ స్క్రీన్స్ ఎక్కువ అక్కే యూజ్ చేస్తుంది. బట్ మాయిశ్చరైజర్స్, టోనర్, ఈ ఫౌండేషన్స్ ఇవన్నీ మా మమ్మీ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ అయితే ఇది మా మమ్మీ డాడీకి గిఫ్ట్ ఇచ్చాం యానివర్సరీకి. అండ్ వాళ్ళైతే చాలా బాగా సరదా పడ్డారు. అండ్ ఇదైతే మేము వైజాగ్లో చేయించాం, అది ఎక్కడో తెలీదు. సో అండ్ ఇలాంటి గిఫ్ట్స్ చేస్తే మీ మమ్మీ డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. బాయ్, ఇట్స్ QL.